Hi children, good morning Nana. How are you? I hope you were all fine. Okay, now let's today we discussion Nana. So a trip to the Andaman గురించి డిస్కషన్ చేసుకున్నాం అండ్ అదే విధంగా దాంట్లో గ్లోసరీ గురించి కూడా చెప్పుకున్నాం అండ్ అదే విధంగా హియర్ సో గివెన్ క్వశ్చన్స్ అండ్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండ్ రిమైండర్ సమ్ vocabulary are there. So today we are discussion. I will explain questions and so tick the correct answer and vocabulary గురించి today we are discussion. Okay na. So ఇక్కడ how well did I read ఇక్కడ ఇచ్చాడు కదా ఫిల్లింగ్ ద బాక్సెస్ యూజింగ్ ఎస్ సమ్ వాట్ నో వాటిని ఉపయోగించి ఈ లెసన్ మీకు ఏం అర్థమైందో ఎస్ అయితే ఎస్ సమ్ వాట్ అయితే సమ్ వాట్ నో అయితే నో రాయండి. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అన్న హియర్ హ్యావ్ ఏ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ అన్న. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ యువర్ రీడింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఒక మేబీ నువ్వు దేన్ని బేస్ చేసుకుంటున్నావు ప్యాసేజ్ని బేస్ చేసుకొని సో లిస్ట్ అవుట్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ ఆఫ్ ద అండమాన్ ఐలాండ్. నీకు ఒకవేళ ఈ లెసన్ ప్రాపర్గా విన్నారు కదా నాన్న, ఏ ట్రిప్ టు అండమాన్ లెసన్ ప్రాపర్గా విన్నారు. ఓకేనా? ఐ హోప్ యూ డిడ్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్ నాన్న. ఈ లెసన్లోనే అండమాన్లో సో మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఏంటది టూరిస్ట్ పరంగా సో మిమ్మల్ని అట్రాక్ట్ చేసినవి ఏంటో దేంటో అండమాన్ ఇందులోనే ట్రిప్ టు ద అండమాన్ ఏవైతే ఐలాండ్లో ఈ ట్రిప్లో మీకు ఏవైతే అట్రాక్ట్ చేస్తాయో which one of the has and so fascinated you the most why. మరి అదే విధంగా వీటిని లిస్ట్ అవుట్ చేయమన్నారు. అదే విధంగా విచ్ వన్ ఈజ్ దెమ్ హ్యాస్ ఏ ఫ్యాషనేటెడ్ బై ద మోస్ట్. ఇక్కడ ఎక్కువగా ఫ్యాషనేటెడ్గా ఉన్నది ఫ్యాషన్గా ఉన్నది ఏంటో అది రాయండి. వై ఎందుకు అది మీకు అలా అనిపించిందో కూడా రాయండి. సెకండ్ వన్ క్వశ్చన్స్ ఒకవేళ రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నట్టు రైట్ ఆర్ రాంగ్ వాట్ ఆర్ ఇట్ మేబీ గ్రామర్ మిస్టేక్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం, బట్ రాయడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ వన్ అన్న సో వుడ్ యూ లైక్ టు గో టు ద అండమాన్ సో డ్యూరింగ్ ద హాలిడేస్. నీకు ఒకవేళ అండమాన్ వెళ్ళడానికి ఇష్టమైన హాలిడేస్లో సో ఒకవేళ డ్యూరింగ్ ద హాలిడేస్ గివ్ రీజన్ సో ఫర్ యువర్ ఆన్సర్. ఎందుకు ఇష్టపడుతున్నావో వాటికి గల కారణాలు రాయి. ఓకేనా? సో విచ్ మీన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఇన్ అవర్ ఒపీనియన్. మనకి విచ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆల్రెడీ యు నో. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటిది? ట్రాన్స్పోర్ట్ మీద ఇన్ యువర్ ఒపీనియన్ నీ యొక్క ఒపీనియన్ ఏంటి? మోర్ ఎంజాయబుల్ ఫర్ ఏ విజిటింగ్ ఏ ప్లేస్ లైక్ అండమాన్. చాలా ఎక్కువగా విజిటింగ్ అండమాన్ చూడడం చాలా ఇష్టపడుతున్నావా అండమాన్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. దానికి సంబంధించిన రీజన్స్ అంటే కారణాలు కూడా రాయమంటున్నారు అనమాట. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటమ్మా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి, ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతాన్ని మనం వెళ్ళడానికి సో ట్రాన్స్పోర్ట్ అనేది కంపల్సరీగా అవసరం కదా. దాని మీద మీ ఒపీనియన్ రాస్తూ అది నీకు ఎందుకు ఇష్టమైంది దాని గురించి కారణాలు రాయమని అడుగుతున్నారు అనమాట. ఓకే, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హ్యావ్ బీన్ కాల్డ్ సో మినియేచర్ ఇండియా. మరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని ఈ లెసన్లో దేంతో పోల్చారంటే లైక్ మినియేచర్ అంటే చిన్న సైజు మన ఇండియా భారతదేశం లాగా లుక్ లైక్ చూడటానికి. ఓకేనా? డూ యూ అగ్రీ విత్ దిస్ వ్యూ. దీనికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే ఎస్, లేకపోతే నో. అదే గివ్ ద రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. దానికి ఎందుకు ఒప్పుకుంటున్నావు లేదా ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోవట్లేదో ఆన్సర్ రీజన్స్ కారణాలు రాయాలన్నమాట. ఓకేనా? వాట్ డస్ ఐ రిఫర్ టు ఇన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో ఐ అనేది దేన్ని రిఫర్ చేస్తూ ఉంది, దేన్ని తెలియజేస్తుంది. ఓకేనా? ద రైటర్స్ ఆర్ మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆన్ ద షిప్లో మనకి చాలా ఆ పడవలోనే చక్కగా మనకి చక్కగా హోటల్ కన్వీనియంట్ కానీ అదేవిధంగా మనకి సో స్నాక్స్ కానివ్వండి అండ్ అదేవిధంగా ఆ ట్రిప్లో మనకి ఏంటది హోటలు అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే మెడిసిన్ చక్కగా పేషెంట్కి కావాల్సిన అన్ని రకాల ఆ పడవ కూడా ఎలా ఉందంటే ఇక్కడ రైటర్ ఎలా క్రియేట్ చేసినట్టు మనకి చుట్టంటే అది సముద్రం మీద ప్రయాణం చేసినట్లయితే లైక్ ఏ హోమ్ లాగా ఉంది. కిటికీ క్లోజ్ చేసినట్టయితే చక్కగా అది రెస్టారెంట్లు అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఈ షిప్లో ఉన్నాయి కదా. ఓకేనా? సో ఇంట్రెస్టింగ్. బట్ విచ్ వన్ ఏ సర్ప్రైజ్డ్ హిమ్ టు ద మోస్ట్ వై. నీకు ఎక్కువ సర్ప్రైజ్ అనిపించింది ఏంటిది? ఎక్కువగా ఎందుకు అనిపించిందో వై అంటున్నా. హౌ డిడ్ ద టూరిస్ట్ ఎంజాయ్ ఇన్ ద బీచ్. మరి బీచ్కి వెళ్తే ఎవరు మాత్రం ఎంజాయ్ చేయరు నాన్న?
అందరూ ఎంజాయ్ చేస్తారు. హౌ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు చాలా. మనం ఈ లెసన్ విన్నాం కదా, లెసన్లో ఉన్న వాళ్ళకి మనకే వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తే మనకే వెళ్ళాలనిపించింది కదా. మీకు అనిపించిందా? నాకైతే అనిపించింది. వాళ్ళ ఆ లెసన్ చెప్తుంటేనే ఒకసారి ఆ బీచ్ని నేను కూడా వీక్షిస్తే బాగుండు అనిపించింది. మీకు కూడా అలానే అనిపించి ఉంటుంది కదా. ఎందుకు అనిపించిందో రాయండి, ఓకేనా. సో హూ గైడెడ్ ద ఫ్యామిలీ ఇన్ ద ఐలాండ్స్. మరి ఐలాండ్ గురించి ఇక్కడ ఎవరు గైడెన్స్ ఇచ్చారు? ఇక్కడ వాళ్ళ డాడీయే కదా. వాళ్ళ డాడీ చక్కగా పిల్లలకి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది అనమాట, ఓకేనా. సో హూ డూ ద థింగ్. సో వై డూ యూ థింక్ ద స్క్యూబా డివర్స్ నీడ్ ఇన్ యువర్ సైక్లైన్. సో సిలిండర్స్ మనం మామూలుగా స్క్యూబా వీటి గురించి తెలుసుకున్నాం కదా నాన్న. స్క్యూబా డివెన్స్ గురించి నీడు మనము సిలిండర్లు అవసరం అన్నాం కదా. ఎందుకు అవసరం ఏంటో మన క్లాసులో డిస్కషన్ చేసుకున్నాము. ఇక్కడ కూడా చక్కగా మనకి ఇచ్చాడు కదమ్మా స్క్యూబా డివింగ్. దీంట్లోది ఒకసారి చదివి దీని ఆన్సర్ రాయండి, ఓకేనా. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఎనీ టూరిస్ట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా ఏమైనా టూరిస్ట్ చూడదగ్గ ప్రదేశాన్ని నువ్వు చూసావా? షేర్ యువర్ సో ఎక్స్పీరియన్స్. నీ యొక్క అనుభవాలనే సో తెలియజేయమని అడుగుతున్నారు అనమాట, ఓకేనా. సో చూడమ్మా, టిక్ ద కరెక్ట్ ఆన్సర్. దే హ్యావ్ ఏ గివెన్ 4 ఆప్షన్ ఆర్ దేర్ నానా. హౌ డిడ్ ద ఆథర్ ఫీల్. ఇక్కడ ఆథర్ అంటే ఎవరు? రచయిత. ఈ రచయిత యొక్క ఫీల్ అంటే సో వెన్ ద విండోస్ అండ్ డోర్స్ ఆర్ దేర్ ఏ క్యాబిన్ వర్ ఏ క్లోజ్డ్. మరి ఇక్కడ ఆ షిప్లో పడవ ఉంది కదా నాన్న, దాంట్లో విండోస్ క్యాబిన్, అదేవిధంగా క్యాబిన్ వరే క్లోజ్డ్, డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసినప్పుడు అతని యొక్క ఫీలింగ్ ఏమనిపించింది? సో ద ఆథర్ ఫెల్ట్ దట్ ఏ షిప్ షింకింగ్. అంటే పడవ ఏమన్నా అటు ఇటు సింక్ అయినట్టు అనిపించిందా? సో ద ఆథర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఆయన అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడా, కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడా? సో ద ఆథర్ డిడ్ నాట్ ఫీల్ ద మూమెంట్ ఆఫ్ ద షిప్. అదేవిధంగా ఆథర్ డిడ్ నాట్ ఫీల్ మూమెంట్ ఇన్ ద షిప్లో ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపించిందా? ద ఆథర్ ఫెల్ట్ ద ఫాస్ట్ మూమెంట్ ఇన్ ద షిప్. ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించిందా? తనకి ఎలా అనిపించిందంటే అమ్మా. సో రైట్ ఆన్సర్ ఈజ్ దనా సి. ద ఆథర్ డిడ్ నాట్ ఫీల్ ద మూమెంట్ ఆఫ్ ద షిప్. పడవలో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించలేదు. లైక్ ఇంట్లో ఎలా ఉందో అలానే అనిపించింది అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ద సి, ఓకేనా. సో సెకండ్ వన్ అలా ద మోస్ట్ ఫేవరబుల్ టైమ్ ఆన్ ఏ విజిట్ అండమాన్ ఈజ్. ఎక్కువగా మనకి వింటరా, స్ప్రింగా, లేకపోతే సమ్మరా, మాన్సూనా. మనం ఎక్కువగా ఎప్పుడు వెళ్తామమ్మా ట్రిప్కి అకేషన్ పర్పస్గా? సమ్మర్లోనే వెళ్తాం కదా. సమ్మర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. రైట్ ఆన్సర్ ఇస్ ద సి, ఓకేనా. సో వై డిడ్ ద ఫ్యామిలీ గో టు అండమాన్. మరి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అండమాన్ వెళ్ళారు కదా. సో టు లెర్న్ అబౌట్ ద అబ్రిజిషన్స్. సో అబ్రిజిషన్స్ గురించి తెలుసుకోవడానికి, అంటే ఆదిమానవులు ఎవరైతే ఉన్నారో సో అబ్రిజిషన్స్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళారా? టు వాచ్ హౌ ఏ ఫోర్జినర్స్ ఎంజాయ్ దెమ్సెల్ఫ్. అక్కడ ఉన్న ఫోర్జినర్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వెళ్ళారా? సో టు ఎక్స్ప్లోర్ ద టూరిస్ట్ స్పాట్. అక్కడ టూరిస్ట్ స్పాట్ ఏంటని అన్వేషించడానికి వెళ్ళారా? డూ యూ ఓన్లీ సీ టు వ్యూ ఓన్లీ ద సీ బీచెస్. దేని పర్పస్గా వెళ్ళారు నాన్న? సో మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తుంది? టు వాచ్ హౌ ఏ ఫోర్జినర్ ఎంజాయ్ దెమ్సెల్ఫ్. అండ్ అదేవిధంగా అక్కడ విషయాలు తెలుసుకోవడానికి కూడా వాళ్ళు వెళ్ళారు. రైట్ ఆన్సర్ ఇదేనా బి, ఓకేనా. సో ఇక్కడ చూడమ్మా, దే హ్యావ్ ఏ సమ్ వొకాబులరీ ఆర్ దేర్ నాన్న. ఫైండ్ ద anthems of the following words from the text and write them in our notebook. Also write one sentence each for the word and is anthem. ఇక్కడ మనకి సో anthems ఇవ్వడం జరిగిందమ్మా. వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ అనే వ్యతిరేక పదాలు ఉన్నాయి. ఇంపాసిబుల్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా. సో ఇంపాసిబుల్, సడన్లీ, అగ్లీ, బ్రైట్, టేస్ట్లెస్, డిమ్, అబౌవ్, హాస్పిటల్, క్లౌడీ. సో అదేవిధంగా నోట్స్ ఇవి ఇక్కడ మీకు ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. వీటిని మీరు రాసి పంపించండి. మేబీ ఒకవేళ మిస్టేక్ ఏదైనా ఉంటే నేను టుమారో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్, ఓకేనా. సో సెకండ్ వన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ హౌ ద
వేవ్ హ్యాస్ దే బీన్ యూజ్డ్ ద డిఫరెంట్లీ. ఇక్కడ మనకి రీడ్ ద ఫాలోయింగ్ హియర్ హ్యావ్ ఏ సమ్ సెంటెన్స్ ఆర్ దేర్ నాన్న. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ వాక్యం ఇవ్వడం అనేది జరిగిందన్న. హౌ డు ద వర్డ్ వేవ్, ఇక్కడ ఆ వర్డ్ అనేది ఇక్కడ వేవ్, ఇక్కడ ఇచ్చిన వర్డ్ పదము అనేది నాన్న. సో వేవ్ హ్యాస్ బీన్ యూజ్డ్ సో డిఫరెంట్లీ. మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే వేవ్ హ్యాస్ బీన్ డిఫరెంట్లీ, దీన్ని డిఫరెంట్గా రకరకాలుగా ఉపయోగించమంటుంది కదా. ఓకేనా. సో ఫస్ట్ వన్ హియర్ చూడన్న ద సిస్టర్ అమలా అండ్ I too waved our hands while a mom and dad smiled at us. ఇది ఈ లెసన్లో నుండి 5th లెసన్లో నుండి తీసుకోబడిన వర్డ్ నాన్న. ఇక్కడ ఏంటది మై సిస్టర్. ఇక్కడ ఈ లెసన్లో అండమాన్ ట్రిప్లో సిస్టర్ ఎవరు? అమల. ఇక్కడ వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళ బ్రదరు అమల వెళ్ళారు కదా. సో ఇక్కడ మై సిస్టర్ అమల అండ్ I too. ఇక్కడ నేను కూడా, టూ అంటే నేను కూడా. ఓకేనా. TO2 అంటమ్మా కు, TOO అంటే నేను కూడా. ఓకేనా. ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏంటది వేవ్డ్ అవర్ హ్యాండ్స్ అంటే అక్కడ వేవ్ అంటే అలలు కదా. వేవ్డ్ అంటే అలలు వస్తున్న మూమెంట్ షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు అలలు ఇలా అంటున్నారు కదా. అప్పుడు అవర్ హ్యాండ్స్ వైల్ మామ్ అండ్ డాడ్ స్మైల్డ్ ఎట్ హస్. వాళ్ళ అమ్మా నాన్న అది చూసి ఆ పిల్లల ఎంజాయ్మెంట్ని చూసి వాళ్ళ అమ్మా నాన్న కూడా స్మైల్ ఇచ్చారనమాట. సెకండ్ వన్ చూడండి ఇక్కడ. సో సిల్కీ శాండ్, మొత్తం కూడా స్మూత్గా ఉంది ఉసుక. శాండ్ అంటే ఉసుకమ్మ. అండ్ సో ఫోమింగ్ వేవ్స్ అండ్ కూల్ బ్రీజ్ ఆఫ్ ద సీ అట్రాక్టెడ్ హస్ వెరీ మచ్. అక్కడున్న చక్కగా సముద్రంలో వచ్చే అలలు, పీస్గా ప్రశాంతత, వేవ్స్ అలలు, కూల్ బ్రీజ్ చల్లటి గాలి, బ్రీజ్ మొత్తం కూడా అవి మనల్ని ఎలా ఉన్నాయి అట్రాక్టెడ్, మనల్ని ఆకర్షించుకునే విధంగా వెరీ అట్రాక్టెడ్, వెరీ చాలా. ఆ సముద్రం అంటేనే మనకు ఒక అనుభూతి అమ్మ. చక్కగా మన మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏదైనా విషయాన్ని ఆలోచించాలి. అందుకని ఆల్మోస్ట్ ఆల్ రైటర్స్ కానీ రచయితలు వీళ్ళు ఎక్కువగా సో సముద్ర తీర ప్రాంతాల దగ్గరకు వెళ్ళి చక్కగా వాళ్ళు ఏదైతే వాళ్ళ భావాలను వ్యక్తం చేయాలనుకుంటారో ఎక్కువగా ఆల్మోస్ట్ ఆలే అదే రాస్తారు. మనం ఒక మూవీ గోదావరి మూవీ ఉంది, మొత్తం కూడా ఆ రైటర్ అక్కడే కూర్చొని రాశారంట మా మూవీని. చాలా చక్కగా ఉంది కదా. మనకి ఆ గోదావరిని కళ్ళకు కట్టినట్టుగా మనం పోయిన అన్న ఫీలింగ్ కలిగించే విధంగా రైటర్ అందులో మనకి చక్కగా మూవీ తీయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇన్ ఎ సెంటెన్స్ ఫస్ట్ వేవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వెర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఇన్ టెన్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం మనకి ఇక్కడ వేవ్ అనేది మనకి ఏం చూపిస్తుందంట, ఇక్కడ మనకి ఏ టెన్స్ తెలియజేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి వేవ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఇన్ ఏ సెంటెన్స్ 1 ఫస్ట్ సెంటెన్స్ వేవ్ ఉంది కదా. సో ఈ వేవ్ ఈ ఫస్ట్ సెంటెన్స్లో కానీ ఈ వేవ్ మనకి ఏంది ఈజ్ యూజ్డ్, వేవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వెర్బ్. ఇక్కడ వేవ్ అనేది మనము దేనికి ఉపయోగిస్తాం? వేవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్. వెర్బ్ అనే క్రియ కదా. సో వెర్బ్ ఇన్ ద సో పాస్ట్ టెన్స్. మనకి హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ నాన్న? దేర్ ఆర్ 3 సెంటెన్స్. సో ఓకేనా. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఈ విధంగా మనకి సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకి వేవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెర్బ్. ఇందులో ఏంటంటే మనకి దేని తెలియజేస్తుందంటే ఇన్ ద ఫాస్ట్. ఓకేనా. ఫాస్ట్ టెన్స్ అండ్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మనకి ఫాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది ఇక్కడ. ఓకేనా. సో మనకి దీని ప్రకారం వేవ్ అనేది మనకి ఏం చూపిస్తుంది ఇందులో? పాస్ట్. ఇది వేవ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ వెర్బ్ అనేది క్రియ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ సో మనకి పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ ఇన్ ఇట్స్ ఏ సో ఫ్లూరల్ ఫామ్. మనకి సింగులర్ ఉంది, ఫ్లూరల్ ఉంది. సింగులర్ తెలుసు కదా. సింగులర్ ఫ్లూరల్ మనకి
నౌన్స్ ఉన్నాయి కదా, ఈ నౌన్లో మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఫ్లూరల్ నౌన్ మనకి ఫ్లూరల్ ఫామ్ని తెలియజేస్తుంది. సో యాజ్ ఎ వెర్బ్ ఇట్ మీన్స్ టు ద మూవ్ హ్యాండ్ ఆర్ ఏ ఆర్మ్ ఫ్రమ్ ద సైడ్ టు సైడ్ యాజ్ a noun. So it refers raised lines of a water that have moved across the surface of a sea and an ocean. ఇక్కడ దానికి ఇచ్చిన ప్రకారం మనము ఈ వేవ్ అలల్లో మనకి మన హ్యాండ్ ఏంటి సైడ్ టు సైడ్ కానీ ఆ మూమెంట్ అలల్లో కదులుతున్న ప్రకారం మనకి ఈ సెంటెన్స్ మనకి ఏంటది ఓషన్ సీ అండ్ ఓషన్ సముద్రము అండ్ ఓషన్ అంటే మహాసముద్రం. దీంట్లో ఏంటది లైన్స్ మనకి ఈ లైన్స్ ఏంటంటే రైజ్డ్ రిఫర్స్ మనకి దేన్ని తెలియజేస్తున్నాయంటే టు రైజ్డ్ లైన్స్. రైజ్డ్ని ఈ మూమెంట్లో మనకి మూవ్ అక్రాస్ మనకి అక్రాస్ అయ్యేది ఈ లైన్స్ మనకి తెలియజేస్తుంది. ఈ విధంగా మనకి ఏమి ఇచ్చాడన వేవ్కి హ్యాస్ బీన్ యూజ్డ్ డిఫరెంట్లీ ఏ విధంగా రకరకాల ఉపయోగిస్తారో ఇది మనకి తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. హియర్ గివెన్ సమ్ బ్లాంక్స్ ఆర్ దేర్. సో బ్లాంక్స్ అండ్ సమ్ గ్రామర్ పార్ట్ ఆర్ దేర్. సో టుమారో క్లాస్ వి ఆర్ డిస్కషన్. ఓకేనా. బాయ్.